హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అమోనియా ఎలా స్టోర్ చేస్తాం, స్టోరేజ్ సిస్టమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అండ్ ఆ స్టోరేజ్ సిస్టమ్స్ తాలూకా సేఫ్టీ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అమోనియా అంటే ఏంటి? ఈ లిక్విడ్ అన్హైడ్రస్ అమోనియా అనేది మోస్ట్ యూజ్డ్ ఇనార్గానిక్ కెమికల్. ఇది ఏంటంటే వరల్డ్ వైడ్లో ఒక 100% ప్రొడ్యూస్ అయిందంటే 70% అనేది ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాడేస్తారు. మనకి అమోనియా ద్వారా యూరియా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ డయామోనియం ఫాస్ఫేట్ డిఏపి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు మెయిన్ ఫెర్టిలైజర్స్, యూరియా అండ్ డిఏపి. మన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన నైట్రోజన్ కంటెంట్ అనేది అమోనియా అనేది సప్లై చేస్తుంది. అండ్ మన ఒకప్పుడు ఉండేవి ఏసీ రిఫ్రిజిరెంట్స్లో కూడా అమోనియాని కూలెంట్ కింద వాడేవాళ్ళు. అండ్ మన హౌస్ హోల్డ్ కెమికల్స్లో, క్లీనింగ్ చాలా వాటిలో అమోనియా అనేది వాడతారు. ఈ అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం డిఫికల్ట్, హార్బర్స్ ప్రాసెస్ నుండి చేస్తారు. బట్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కాకుండా అక్వాటిక్ చేపలు కూడా తయారు చేస్తాయి. వాటి ఆర్గానిక్ వేస్ట్ నుండి కూడా అమోనియా తయారవుతుంది. సో ఆ అమోనియా వచ్చేసి మొక్కలకు ఉపయోగపడుతుంది అన్నమాట. దాన్ని మనం ఇండస్ట్రియల్గా ప్రొడ్యూస్ చేయలేం. ఇండస్ట్రియల్గా అమోనియా ప్రొడ్యూస్ చేయాలంటే బేసికల్గా మనం హాలైడెన్ టాప్సో మెథడ్ వాడతాము. దాన్ని ఎలా తీసుకుంటామంటే అమోనియా తయారు చేయడానికి మనకు బేసికల్గా నైట్రోజన్ కావాలి అండ్ హైడ్రోజన్, N 3 Hలు కలిపేసి NH3 అమోనియా ఫార్ములా అనమాట. ఇది కలర్లెస్ లిక్విడ్, వాటర్లా ఉంటుంది అండ్ పంజెంట్ స్మెల్ వస్తుంది. ఇదైతే అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో షీట్ బ్రీఫ్గా చెప్తాను. మనం హైడ్రోజన్ కావాలి అండ్ నైట్రోజన్ కావాలి. హైడ్రోజన్ మనం వాటర్ నుండి కానీ న్యాచురల్ గ్యాస్ CH4 నుండి కానీ తీసుకుంటాం. అండ్ నైట్రోజన్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుండి తీసుకుంటాం. న్యాచురల్ గ్యాస్ని డీసల్ఫరేట్ చేసి రిఫార్మింగ్ చేస్తే CH4 కాస్త CO2 + H2 కింద ఫామ్ విడిపోతాయి. అండ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్లో మనకు తెలుసు 78% నైట్రోజనే ఉంటుంది. అట్మాస్ఫిరిక్ ఎయిర్ని తీసుకొని అందులో ఉన్న 21% ఆక్సిజన్ని మనం బర్న్ చేసేస్తే నైట్రోజన్ అనేది ప్యూర్గా మిగులుతుంది. ఈ నైట్రోజన్ని అండ్ హైడ్రోజన్ని మనం షిఫ్ట్ కన్వర్టర్లోంచి పంపించేసి ఏవైతే CO మిగిలిపోతాయో ఎన్విరాన్మెంట్ పడి దాన్ని CO2 కింద కన్వర్ట్ చేసేసి ఈ CO2ని రిమూవ్ చేసేస్తాం అనమాట. CO2 రిమూవ్ చేసేసి యూరియా ప్రొడక్షన్ ప్లాంట్కి వాడతాం. అమోనియా తయారు చేయడానికి మనకు కావాల్సింది N2 అండ్ H2, ఈ రెండింటిని కలుపుకున్న గ్యాస్ని సింథసిస్ గ్యాస్ అంటాం. ఈ సింథసిస్ గ్యాస్ని మనం అమోనియా సింథసిస్ రియాక్టర్లోకి పంపించి అమోనియా అయితే తయారు చేస్తాం. ఈ తయారైన అమోనియాని ఇందాక తీసిన CO2ని యూరియా ప్లాంట్కి పంపించి మిక్స్ చేసి యూరియా అనేది తయారు చేస్తాం. అలాగే ఈ CO2 కాకుండా అమోనియాతో ఫాస్ఫారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపేసి DAP అనేది తయారు చేస్తాం అనమాట. సో అమోనియా ఫిజికల్ డాటా వచ్చేసి అమోనియా బాయిలింగ్ పాయింట్ -33 degrees సెంటిగ్రేడ్, అంటే -33 degrees సెంటిగ్రేడ్ దగ్గర మాత్రం అమోనియా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. -33 degrees సెంటిగ్రేడ్ కన్నా పెరుగుతుంటే టెంపరేచర్ అమోనియా అనేది వేపర్ కింద ఫామ్ అవుతుంది. అమోనియా ఎక్స్పాన్షన్ 350 times ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దాని వాల్ 850 times ఎక్స్పాండ్ అవుతుంది. 1 drop ఆఫ్ లిక్విడ్ అమోనియా 850 times ఎక్స్పాండ్ అయ్యి వేపర్ కింద ఫామ్ అవుతుంది. దీని ఫ్రీజింగ్ పాయింట్ -78 degrees. దీని వేపర్ డెన్సిటీ వచ్చేసి 0.5, లిక్విడ్ డెన్సిటీ 0.6 ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి అదే ఏదైతే చెప్పానో అది 0.6. అండ్ అమోనియా తాలూకు థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ 25 ppm. యాజ్ పర్ 25 ppm దగ్గర మనం 8 hours అయితే ఎక్స్పోజ్ అయ్యి వర్క్ చేయగలం తర్వాత తీసాం. అండ్ షార్ట్ టైమ్ ఎక్స్పోజర్ లిమిట్ ఇస్ 35 ppm. స్టెల్ వాల్యూ ఉంటుంది. 35 ppm దగ్గర మనం 15 minutes అయితే ఎక్స్పోజ్ అవ్వగలం. అండ్ అమోనియా ఎక్స్ప్లోజివ్ కాదు, బట్ ఎయిర్తో కలిసినప్పుడు 15 to 28% మధ్యలో ఉంటే అమోనియా అనేది ఎక్స్ప్లోడివ్ మిక్చర్ ఫామ్ చేస్తుంది. సో ఈ అమోనియాని మనం అలాగే డైనమైట్స్లో కూడా వాడతాం. అండ్ 15 to 28% మిక్చర్ అనేది మనం అవాయిడ్ చేస్తే అమోనియా అనేది అన్ఫ్లామబుల్ లిక్విడ్ అనమాట. అండ్ ఇది ఆటో ఇగ్నిషన్ 850 degrees టెంపరేచర్ దగ్గర అమోనియా అనేది ఆటో ఇగ్నైట్ అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. సో ఈ అమోనియాని మనం స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? అమోనియాని స్టోర్ చేయడానికి 3 మెథడ్స్ అయితే ఉన్నాయండి. ఒకటైతే ప్రెజరైజ్డ్ బుల్లెట్స్, 2 వచ్చేసి హాట్ ఆన్ స్పియర్స్, 3 అట్మాస్ఫిరిక్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ ఆర్ లో ప్రెజర్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్. ఇది మన టాపిక్ యాక్చువల్గా. ఈ ప్రెజరైజ్డ్ బుల్లెట్స్లో అమోనియా వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ స్టోర్ చేయగలం. అరౌండ్ 20-30 tons కన్నా స్టోర్ చేయలేము. ఇందులో ప్రెజర్ వచ్చేసి 30-40 kgs దాకా ఉంటుంది. 20 నుండి 35 kgs దాకా ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. ఇది అన్రిఫ్రిజిరేటెడ్ ట్యాంక్స్. ఎందుకంటే అంత ప్రెజర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఎలివేట్ అయిపోయి +30, +40కి వెళ్ళిపోతుంది. ప్రెజర్ డ్రాప్ అయితే బాయిలింగ్ పాయింట్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ హాట్ అండ్ స్పియర్స్ అనేవి సెమీ రిఫ్రిజిరేటెడ్ ట్యాంక్స్ అంటాం. ఈ స్పియర్స్ మెయింటైన్ చేయాలంటే మనకి రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. ఇవేంటంటే
మాక్సిమం 3000 మెట్రిక్ టన్స్ ఒక స్పియర్ స్టోర్ చేయగలరు. అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయాలంటే మనం ఎకనామికల్గా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ని డిజైన్ చేయలేము. ఈ స్పియర్లో 1 to 2 kgs ప్రెజర్, మాక్సిమం 3 kgs ప్రెజర్తో అమోనియా అయితే స్టోర్ అయి ఉంటుంది. ఇది +2 to +5 degrees లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ప్రెజర్ మెయింటైన్ చేస్తుంటే మన అమోనియా లిక్విడ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది బెస్ట్ స్టోరేజ్. ఇందులో లో ప్రెజర్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ అంటారు, ఆర్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ ప్రెజర్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ అంటారు. ఇందులో మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది స్టోర్ చేయగలం. మాక్సిమం మనం 50,000 మెట్రిక్ టన్స్ దాకా ఈ ట్యాంక్ లో స్టోర్ చేయగలం అనమాట. ఇదేంటంటే అమోనియా ప్రెజర్ ని ఆల్మోస్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కి దగ్గరగా మెయింటైన్ చేస్తుంది. అరౌండ్ 500 mm వాటర్ కాలం, అంటే 1 kg = 10,000 mm వాటర్ కాలం. ఈ ట్యాంక్ అనేది 400 to 600 mm వాటర్ కాలం ప్రెజర్ మెయింటైన్ చేస్తూ అమోనియా టెంపరేచర్ -33 degrees 32 degrees దగ్గర మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఈజీ టు ఆపరేట్ ట్యాంక్ అనమాట. దీనికి కూడా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కావాలి, ఏదైతే వేపర్ అయితే ఉంటుందో. మన టాపిక్ వచ్చేసి ఈ ట్యాంక్ అట్మాస్ఫిరిక్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ తాలూకా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, దీని సేఫ్టీ సిస్టమ్స్ ఏంటి అనేది. సో అట్మాస్ఫిరిక్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ బేసికల్గా 3 టైప్స్ ఉంటాయండి. సింగిల్ వాల్ ట్యాంక్. ఈ సింగిల్ వాల్ ట్యాంక్ అంటే ఇది ఎగ్జాంపుల్, ఒక సింగిల్ ట్యాంక్ ఉంటుంది, అవుట్ సైడ్ ఇన్సులేషన్ వేసి ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ అఫోర్డబుల్, కానీ దీనికి రిఫ్రిజిరేషన్ అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి అండ్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. రెండోది డబుల్ వాల్ ట్యాంక్. అంటే ఒక ట్యాంక్ లోపల ఇంకో ట్యాంక్ ఉండి మధ్యలో ఇన్సులేషన్ అయితే ఉంటుంది. అవుటర్ ట్యాంక్ అనేది ఇన్నర్ ట్యాంక్ లీక్ అయితే కంటైన్మెంట్ ఏమవుదు. సో ఇది జస్ట్ ఫ్లాస్క్ టైప్ అనమాట. మనం కంటైన్ చేస్తూ వేపర్స్ అనేవి కొంచెం వస్తుంటే రిఫ్రిజిరేషన్ కంటిన్యూస్ గా చేస్తుంది. మూడోది మోస్ట్ యూజ్డ్ ట్యాంక్, డబుల్ వాల్ డబుల్ ఇంటిగ్రిటీ ట్యాంక్. ఈ డబుల్ వాల్ డబుల్ ఇంటిగ్రిటీ ట్యాంక్ లో ఏమవుతుందంటే ఇన్నర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, దాని చుట్టూ అవుటర్ ట్యాంక్ ఉంటుంది. ఇన్నర్ ట్యాంక్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే అవుటర్ ట్యాంక్ ఇన్నర్ ట్యాంక్ లో ఎంతైతే అమోనియా ఉందో అంత అమోనియాని హోల్డ్ చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంటుంది. అండ్ ఇన్సులేషన్ అనేది బయట సైడ్ ఉంటుంది ఇన్నర్ ట్యాంక్ కి. అండ్ టాప్ నుండి కూడా ఒక సస్పెండెడ్ డెక్ ఉంది, దాని మీద కూడా ఇన్సులేషన్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఎక్కువ ఇన్సులేషన్ వాడి టెంపరేచర్ హీట్ ఇంక్రీస్మెంట్ లోనికి రాకుండా మనం మెయింటైన్ చేస్తాం. కింద పైల్స్ కూడా అందుకే మెయింటైన్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డబుల్ వాల్ డబుల్ ఇంటిగ్రిటీ ట్యాంక్. ఇన్ కేస్ ఇన్నర్ ట్యాంక్ ఫెయిల్ అయినా అవుటర్ ట్యాంక్ హోల్డ్ చేస్తుంది, మనం వేరే ట్యాంక్ నుండి ప్రెజర్ అయితే పెట్టుకోవచ్చు. సో మనం మాక్సిమం ఇవే వాడతాం. ఈ 2 ట్యాంక్స్ చాలా తక్కువ క్వాంటిటీస్ లో ఎక్కడైతే అమోనియా స్టోర్ అక్కడ వాడే ఛాన్స్ ఉంది. బట్ కంపేర్ టు దట్ ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఈ ట్యాంక్ నే వాడతాం, డబుల్ వాల్ డబుల్ ఇంటిగ్రిటీ ట్యాంక్. సో మనకి సేఫ్టీ అనేది పెరుగుతుంటుంది. అండ్ ఈ ట్యాంక్ తనకు సేఫ్టీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయంటే, మన ట్యాంక్ ఏమో 400 mm వాటర్ కాలం టు 600 అని చెప్పాను. 600 mm వాటర్ కాలం ప్రెజర్ మధ్యలో మెయింటైన్ చేస్తాను. 800 దాకా వెళ్ళొచ్చు. టెంపరేచర్ -32 నుండి -33 degrees మెయింటైన్ చేస్తాం. ఇది ఇలా మెయింటైన్ చేయడానికి ట్యాంక్ కి కొన్ని సేఫ్టీ సిస్టమ్స్ కావాలి. ఆ సిస్టమ్స్ ఏంటంటే రిఫ్రిజిరేషన్ సిస్టమ్. ఏదైతే ట్యాంక్ నుండి వేపర్స్ జనరేట్ అవుతున్నాయో ఆ వేపర్స్ ని తీసుకొని మళ్ళీ కంప్రెస్ చేసి కూల్ చేసి లిక్విడ్ చేసి మళ్ళీ ట్యాంక్ లోకి పంపించడానికి, అది రిఫ్రిజిరేషన్. అండ్ ఫ్లేర్ సిస్టమ్. అమోనియా అనేది అట్మాస్ఫియర్ లోకి యాజ్ యూజువల్ వదలకూడదు, అది పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో ఆ పొల్యూషన్ క్రియేట్ చేయడం అమోనియాను బర్న్ చేసేస్తే నైట్రోజన్ అండ్ H2O కింద విడిపోతుంది. సో నైట్రోజన్ H2O విడిపోయాక పొల్యూషన్ కంటెంట్ కాదు. సో అమోనియా ఫ్లేర్ ఇన్ కేస్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఫెయిల్ అయితే ఫ్లేర్ సిస్టమ్ ఒకటి ఉండాలి. ఇంకోటి ట్యాంక్ సేఫ్టీ. మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దగ్గర అమోనియా అనేది 50,000 మెట్రిక్ టన్స్ దాకా స్టోర్ చేస్తాం. అంత అమోనియా స్టోర్ చేసినప్పుడు ట్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇన్ కేస్ ఆ అమోనియా స్టోర్ చేసే మెథడ్లో అమోనియా ప్రెజరైజ్ అయినా లేదా వాక్యూమ్ క్రియేట్ చేసిన ట్యాంక్ బకల్ కానీ బ్లాస్ట్ కానీ అవ్వకుండా ట్యాంక్ అనేది చాలా కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్. దానికంటూ సేఫ్టీ సిస్టమ్స్ ఉండాలి. అవి పైలట్ ఆపరేటర్ సేఫ్టీ సిస్టమ్స్ ఫర్ ట్యాంక్ హై ప్రెజర్ కి అండ్ వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్. ట్యాంక్ లో ప్రెజర్ కి వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్ ఉంటాయి. అండ్ మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో అమోనియా స్టోర్ చేసి ప్లాంట్ కి పంపడానికి మన ప్రాసెస్ కి రిలేటెడ్ గా కొన్ని ఇంటర్లాక్స్ ఉంటాయి. ఇన్లెట్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, హై ప్రెజర్ ఆటో షట్ ఆఫ్ వాల్వ్ ఉంటుంది. అవుట్లెట్ ఎక్కువ వెళ్ళిపోతుంది, ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది అంటే ఆటోమేటిక్ పంప్ ట్రిప్ ఉంటుంది. రీసర్క్యులేషన్ ఎక్కువ పడిపోయి ప్రెజర్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ పంప్ ట్రిప్ ఉంటుంది. అండ్ ట్యాంక్ అవుట్లెట్ వాళ్ళు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది అనుకోండి, పంప్ ట్రిప్ ఉంటుంది. అండ్ అమోనియా డిటెక్టర్స్ ఏమైనా లీక్ సెన్స్ చేసాయనుకోండి, ఆటోమేటిక్ గా కంప్రెసర్ ఆన్ అవడం, ట్యాంక్ ప్రెజర్స్ పెరిగినప్పుడు ప్రెజర్ స్విచ్ సెన్స్ చేసి ఆటోమేటిక్ గా కంప్రెసర్ ఆన్ అవడం, అలాంటివి ఉంటాయి అనమాట. ఇది మన టిపికల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అమోనియా ట్యాంక్. మనం ఏదైతే షిప్మెంట్ నుండి కానీ ప్లాంట్ నుండి కానీ అమోనియా తీసుకుంటున్నామో అది బ్లూ లైన్ లో ట్యాంక్ లోకి తీసుకుంటాం. ఆ లైన్ వచ్చేసి ట్యాంక్ బాటమ్ వరకు ఉంటుంది అండ్ లైన్ చుట్టూ హోల్స్ ఉంటాయి జల్లెల్లాగా. సో దట్ మనకి ఇన్లెట్ వచ్చేసి ఒకేసారి ఇంపాక్ట్ అవ్వకుండా స్ప్రే కింద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ట్యాంక్ వైబ్రేషన్స్ అండ్ హ్యామరింగ్స్ రాకుండా ఇన్లెట్ అనేది ఫిల్ చేస్తుంటాం. ఏదైతే మనం ట్యాంక్ లో లిక్విడ్ ఫిల్ చేస్తున్నామో అదంతా ఇన్నర్ ట్యాంక్ లోనే ఫిల్ చేస్తాం. అవుటర్ ట్యాంక్ లోని స్పేసే ఉంటుంది. ఇన్ కేస్ ఇన్నర్ ట్యాంక్ లీక్ అయితే అవుటర్ ట్యాంక్ లో కంటైన్ అవుతుంది. ఇలా ఫిల్ అయినప్పుడు అండ్
ఫిల్ అవ్వకుండా నార్మల్ అమోనియా ఉన్నప్పుడు మన అమోనియా బాయిలింగ్ పాయింట్ ఎంత చెప్పుకున్నాం -33. -33 కన్నా అబోవ్ ఉంటే అమోనియా అనేది వేపరైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ హీట్ ఐసోలేషన్ అనేది ఇన్సులేషన్ ఎంత పెట్టినా 95% వరకే చేయగలం. 98%. ఆ 2 to 3% హీట్ అనేది ఇంక్రీస్ అవుతుంది. అండ్ అమోనియా టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అమోనియా టెంపరేచర్ పెరిగేటప్పుడు అమోనియా వేపరైజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, అమోనియా లిక్విడ్ 850 టైమ్స్ వేపర్ అవుతుంది. సో ఈ ట్యాంక్లో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో 850 ట్యాంక్స్లో పట్టేంత వేపర్ అనేది తయారవుతుంది. సో అంత తయారవ్వకుండా మనం అనేది వేపర్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఆ వేపర్ని తీసేసి బర్న్ చేసుకుంటే మన అమోనియా లాస్ కదా. సో దాన్ని ఆ వేపర్ని తీసుకొని వేపర్ని కంప్రెస్ చేయడం అంటే ప్రెజర్ పెంచుతాం. వాటర్ కాలంలోంచి ఒక కంప్రెసర్ వాడి ఆ వేపర్ని కంప్రెస్ చేస్తాము. 15-16 kgs దాకా ప్రెజరైజ్ చేస్తాం. 16 kgs ఎప్పుడైతే ప్రెజరైజ్ చేసామో అమోనియా బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అంటే వేపర్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్కి కన్వర్ట్ అవ్వడానికి మనం జస్ట్ కూలింగ్ వాటర్ టెంపరేచర్ అరౌండ్ 28 degrees దగ్గర కూలింగ్ వాటర్ సప్లై చేస్తే 16 kgs దగ్గర ఉన్న అమోనియా వేపర్ ఒక కండెన్సర్లో కండెన్స్ అయిపోతుంది. ఫేజ్ చేంజ్ అనేది అవుతుంది అనమాట. ఫేజ్ చేంజ్ అయ్యి లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ అయ్యి సేమ్ 15 kgs ప్రెజర్తో ఒక కలెక్షన్ పార్ట్లో తీసుకుంటాం. దాన్ని రిసీవర్ అంటాం. ఈ రిసీవర్లో లెవెల్ మెయింటైన్ చేస్తూ రిసీవర్ అవుట్లెట్లో ఒక జౌల్ థామ్సన్ ఒక థ్రాట్లింగ్ వాల్ పెడతాం. ఆ థ్రాట్లింగ్ వాల్లో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది వాడుకొని సడన్గా ఈ 16 kgs నుండి 1 kgకి ప్రెజర్ అయితే డ్రాప్ అయితే చేస్తాం మనం. సో 1 kg ప్రెజర్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో 16 kg నుండి 1 kgకి టెంపరేచర్ 45 degrees అలా ఉంటుంది. కంప్రెసర్ అవుట్లెట్ ఒక 70-80 degrees వచ్చిన కూలింగ్ వాటర్తో కూల్ చేసేసరికి 45 degrees డ్రాప్ అవుతుంది. కూలింగ్ వాటర్ గెయిన్ అనేది కూలింగ్ టవర్లో పోతుంది. ఈ రిసీవర్ అవుట్లెట్ వచ్చేసి ఏదైతే మనం 16 kg ఉందో 16 kgని ఒక థ్రాట్లింగ్ వాల్ ద్వారా 1 kgకి డ్రాప్ చేస్తాం. 45 degrees నుండి 1 kgకి ప్రెజర్ డ్రాప్ అవడం టెంపరేచర్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. సో ప్రెజర్ టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ప్రెజర్ ఎప్పుడైతే తగ్గిందో టెంపరేచర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఎనర్జీ అనేది నైదర్ డిస్ట్రాయిడ్ నార్ కన్వర్టెడ్, జస్ట్ ట్రాన్స్ఫర్డ్. సో ప్రెజర్ ఎప్పుడైతే మనం తగ్గించామో టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయి -28, 23, 25 degreesకి డ్రాప్ అయిపోతుంది. ఈ 1 kg నుండి ఇంకో థ్రాట్లింగ్ వారి ట్యాంక్లో ఫ్లాష్ అనేది చేస్తాం. ట్యాంక్లో ఫ్లాష్ చేయడం అంటే 1 kgతో ఆటోమేటిక్గా ట్యాంక్లో సడన్గా ఇంప్రెస్ చేయడంతో అక్కడ ఇంకా ట్యాంక్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఇంకా ఫర్దర్గా డ్రాప్ అయ్యి ఈ లిక్విడ్ అనేది -33-34 degreesలో ట్యాంక్లో పడుతుంది. సో దట్ ఈ సైకిల్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. వేపర్స్ తీసుకుంటుంది, కంప్రెస్ చేస్తుంది, కంప్రెస్ చేసిన వేపర్ని కండెన్స్ చేస్తుంది కూలింగ్ వాటర్తో. కండెన్స్ చేసింది కలెక్ట్ చేసుకొని థ్రాట్లింగ్ వాల్ ద్వారా ట్యాంక్లోకి పంపించేస్తుంది అనమాట. ఈ థ్రాట్లింగ్ వాల్లో ఇంకా ఎఫిషియన్సీని పెంచడానికి ఒక ఎకనమైజర్ అయితే వాడతాం. సో ఏదైతే రిసీవర్ అవుట్లెట్ 1 kg అయితే వస్తుందో ఆ 1 kgది ఒక సైడ్ ట్యూబ్ సైడ్ వెళ్తుంది. షెల్ సైడ్ వచ్చేసి 45 degrees 45 degrees 14 kgs దీన్ని మళ్ళీ ఇంకోసారి థ్రాటిల్ చేసి ఫర్దర్గా కూల్ చేసి ట్యూబ్ సైడ్ అయితే పంపిస్తాం. సో ట్యూబ్ సైడ్ ఉన్నదేమో ట్యాంక్ వెళ్ళిపోతుంది, షెల్ సైడ్ ఉన్నదేమో కూల్ చేస్తుంది ఫర్దర్గా. ఇప్పుడు 25 degrees కూల్ అయింది అనుకోండి, ఈ 25 degreesది ఇంకొంచెం కోల్డ్ అమోనియాతో కూల్ అయ్యి ఒక 30 degreesకి 31 degreesకి కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు షెల్ సైడ్ ఉన్న అమోనియా అనేది వేపరైజ్ అవుతుంది, హీట్ గెయిన్ చేసుకొని. ఈ వేపరైజ్ అనేది మళ్ళీ కంప్రెసర్లోకి తీసుకుంటాం. సో ఈ సైకిల్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. సో దట్ మన ట్యాంక్ ప్రెజర్స్ అయితే కంట్రోల్ చేస్తుంటాం. నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్ వచ్చి ఫ్లేర్ సిస్టమ్. ఇన్ కేసు కంప్రెసర్ సిస్టమ్ ఫెయిల్ అయింది, షట్ డౌన్లో ఉంది, మన ట్యాంక్ ప్రెజర్స్ పెరుగుతున్నాయి, అప్పుడు ఏం చేస్తామంటే మన అమోనియాని మాన్యువల్గా వెంట్ చేస్తూ ఫ్లేర్కి అయితే ఇస్తాం. ఈ ఫ్లేర్ అంటే అమోనియా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అమోనియా నైట్రోజన్ ప్లస్ H2O కింద రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్లేర్ సిస్టమ్ వచ్చేసి 365 days 24/7 అమోనియా ట్యాంక్ ఉందంటే ఫ్లేర్ అనేది వెలుగుతూనే ఉంటుంది. ఈ ఫ్లేర్లో న్యాచురల్ గ్యాస్తో పైలట్ బర్నర్స్ అని ఉంటాయి. సెంటర్లో మనం ఇస్తాం, సైడ్ నుండి మన గ్యాస్ వెలిగిస్తాం కదా, గ్యాస్ లైటర్ లాగా, ఆ లైటర్ స్పార్క్ ఎలా ఇస్తుంది పైలట్ దానికి. సో ఈ ఫ్లేర్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి, అగ్గిపుల్లలు వెలిగినట్టు పైలట్ బర్నర్స్ వెలుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే అమోనియా ఫ్లేర్ స్టాక్లోకి పాస్ అయిందో ఆ అగ్గిపుల్లలు మంటలోంచి అమోనియా మంట క్యాచ్ చేసుకుని కంప్లీట్గా బర్న్ అయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫ్లేర్ స్టాక్లో ఇందాక చెప్పాను అమోనియా LEL, UEL అని ఉంటాయి, 16 to 25%. ఈ పర్సంటేజ్ మధ్యలో ఉంటే అమోనియా ఎక్స్ప్లోజివ్. ఈ పర్సంటేజ్ మధ్యలో ఉండకుండా అట్మాస్ఫియరిక్ ఎయిర్ వెనక్కి రాకుండా ఈ ఫ్లేర్ స్టాక్కి లాబ్రెన్స్ సీల్స్ అని ఉంటాయి, అండ్ వాటర్ సీల్ అని ఉంటుంది, యూ సీల్ అని ఉంటుంది. సో దట్ యూని డైరెక్షన్ ఫ్లో అవుతుంది, ఎయిర్ అనేది వెనక్కి రాకుండా ఉంటుంది అనమాట. యూ సీల్ అంటే యూలో ఉండి అందులో వాటర్ అయితే ఉంటుంది, అండ్ రైన్ వాటర్ అది ఏమన్నా ఫ్లేర్ స్టాక్లో కనెక్ట్ అయితే ఒక వెంట్ డ్రైన్ ఉంటుంది. సో దట్ సర్టెన్ లెవెల్ వచ్చాక ఆటోమేటిక్గా మొత్తం డ్రైన్ అయిపోయి సీల్ అనేది అవుతుంటుంది అనమాట యూ సీల్ ద్వారా. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్లేర్ స్టాక్ గురించి ఇంకో వీడియో చేస్తాను, అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో నెక్స్ట్ సిస్టమ్
ప్రెజర్ సేఫ్టీ వాల్వ్స్. ఈ ట్యాంక్ ప్రెజర్ అనేది పెరుగుతున్నప్పుడు పైలట్ ఆపరేటెడ్ సేఫ్టీ వాల్వ్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. సో మీకు ఇక్కడైతే ఇది వీడియో రావట్లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ట్యాంక్ కనెక్టెడ్, ఇది అవుట్లెట్ ఫ్లేయర్కి వెళ్ళిపోతుంది. ఈ ట్యాంక్ ప్రెజర్ అనేది ఒక పైలట్ సేఫ్టీ వాల్వ్తో సెన్స్ అవుతుంది. ఈ సేఫ్టీ వాల్వ్ ప్రెజర్ ఎప్పుడైతే ఎక్కువ సెన్స్ చేస్తుందో ఇది లిఫ్ట్ అయ్యి ఈ ప్రెజర్ సేఫ్టీ వాల్వ్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో వెంట అనేది ఆ కంటిన్యూస్గా అవుతుంటుంది. ఎప్పుడైతే ట్యాంక్ ప్రెజర్ నార్మల్ అవుతుందో ఈ పైలట్ సెన్సింగ్ సెన్స్ అయ్యి ఆటోమేటిక్గా ఈ సేఫ్టీ వాల్వ్ క్లోజ్ చేసేస్తుంది. సో హై వాల్యూమ్స్ ఎప్పుడైతే మనం వెంట చేయాల్సి వస్తుందో అక్కడ పైలట్ ఆపరేటర్ సేఫ్టీ వాల్వ్స్ అనేది వాడతాం. మామూలుగా సేఫ్టీ వాల్వ్స్ 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ 5 ఇంచ్ దాకా ఉంటాయి, 3 ఇంచ్ 4 ఇంచ్ దాకా ఉంటాయి. నార్మల్గా మాక్సిమం వాడేది 2 ఇంచ్ 1 ఇంచే వాడతాం. ఈ పైలట్ ఆపరేటర్ సేఫ్టీ వాల్వ్ వచ్చేసి 10 ఇంచ్ 12 ఇంచ్ 16 ఇంచ్ ఆ సైజులో ఉంటాయి పెద్ద సేఫ్టీ వాల్వ్స్. ఈ పెద్ద సేఫ్టీ వాల్వ్ స్ప్రింగ్ లోడెడ్ అవన్నీ కష్టం అనమాట. సో అందుకని ఒక పైలట్ సేఫ్టీ వాల్వ్ అనేది తీసుకుంటాం. ఈ సేఫ్టీ వాల్వ్ పర్పస్ ఏంటంటే ఇది లిఫ్ట్ అయిందంటే ఆ పెద్ద సేఫ్టీ వాల్వ్ ఓపెన్ చేస్తుంది, ఇది క్లోజ్ అయిందంటే పెద్ద సేఫ్టీ వాల్వ్ క్లోజ్ చేస్తుంది, ఈ ఫ్లాపర్ని ఓపెన్ క్లోజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాక్యూమ్. ఎప్పుడైతే మనం -33 degrees మెయింటైన్ చేస్తున్నామో ట్యాంక్ ప్రెజర్ పాజిటివ్లో మెయింటైన్ అవుతుంది. 600 400 to 600 mm వాటర్. సో -32 దగ్గర లిక్విడ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఫర్దర్గా కూల్ చేస్తున్నామో కోల్డ్ కంట్రీస్లో టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయినప్పుడు ఆ వేపర్ ఏదైతే ఉందో ట్యాంక్లో అది లిక్విఫై అవడానికి చేస్తుంది. సో ఎక్స్పాన్షన్ రేషియో 1 లిక్విడ్ డ్రాప్ ఈక్వల్ టు 850 లిక్విడ్ డ్రాప్స్. సేమ్ 850 లిక్విడ్ డ్రాప్స్ కండెన్స్ అయినప్పుడు 1 లిక్విడ్ డ్రాప్కి అయిపోతాయి అనమాట. సో వాల్యూమ్ అనేది సడన్గా తగ్గిపోతుంది. సో ఈ ఫినామినా అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. వాక్యూమ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట ట్యాంక్లో. ఎప్పుడైతే కండెన్సేషన్ ఎక్కువ అవుతుందో ట్యాంక్లో టెంపరేచర్స్ తగ్గుతాయో ప్రెజర్ డ్రాప్ అనేది డ్రాస్టికల్గా ఉంటుంది. ఇంకొక టైప్ కూడా ప్రెజర్ డ్రాప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ఫ్లేర్ ఇచ్చేస్తున్నాం లేదా కంప్రెసర్ నుండి ఎక్కువ సక్ చేస్తున్నాం ఆ టైంలో కూడా వాక్యూమ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక సినారియో వచ్చేసి ట్యాంక్లోంచి లిక్విడ్ మనం కంటిన్యూస్గా లాగేస్తున్నాం, ఎక్కువ లాగేస్తున్నాం, బట్ రీప్లేస్మెంట్ వేపర్ అనేది అంత ఎక్కువ చేయనప్పుడు అప్పుడు కూడా వాక్యూమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ వాక్యూమ్ జనరేట్ అయినప్పుడు మనకి ట్యాంక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కొన్ని కోట్లు ఉంటుంది. అంత పెద్ద ట్యాంక్ బకెట్ అయితే వితిన్ మినిట్స్ మన కోట్ల రూపాయలు లాస్ అయిపోతాం. అండ్ మోస్ట్ సేఫ్టీ హజార్డ్ అమోనియా అనేది అట్మాస్ఫియర్ లీక్ అయిందంటే చాలా ప్రమాదం. అందుకని మనం ఆ వాక్యూమ్ని అవాయిడ్ చేయడానికి వాక్యూమ్ సేఫ్ రిలీఫ్ వాల్వ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది డెడ్ వైట్ వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్స్. ఇక్కడ అనేది సెక్షన్ తీసుకొని ఎప్పుడైతే ట్యాంక్లో ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుందో ఇక్కడ చూసారు, ఇక్కడ ఒక ఫ్లాపర్ లా ఉంది, ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ట్యాంక్లో ప్రెజర్ అనేది డ్రాప్ అవుతుందో ఈ డెడ్ వెయిట్ అనేది ఈ ఫ్లాపర్ని ఇలా లిఫ్ట్ చేస్తుంది ట్యాంక్లోకి. వాక్యూమ్ లిఫ్ట్ చేసి ఎయిర్ అనేది బయట నుండి ట్యాంక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యి ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఎయిర్ ఫిల్లింగ్ స్టార్ట్ అయిందో ట్యాంక్ ప్రెజర్ ఆటోమేటిక్గా నార్మల్. వన్స్ ట్యాంక్ ప్రెజర్ నార్మల్ అయిపోతే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, పుష్ చేసి క్లోజ్ అయిపోతుంది. సో వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్ అలా పనిచేస్తుంది. ఇంకోటి ఇంటర్లాక్స్. నేను ఇంటర్లాక్స్ చెప్పాను కదా, ప్రాసెస్ రిలేటెడ్ ఫిల్ అవుతున్నప్పుడు కానీ మనం ట్రాన్స్ఫర్ ఇస్తున్నప్పుడు కానీ ఇంటర్నల్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కానీ మనం కొన్ని ఇంటర్లాక్స్ అయితే పెట్టుకుంటాం. అవి ఎలా మానిటర్ చేస్తామంటే ట్యాంక్ ప్రెజర్ టెంపరేచర్ మానిటరింగ్ చేస్తాం అనమాట. సో మనకి ట్యాంక్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ ట్యాంక్స్ మీద ప్రెజర్ మానిటరింగ్ స్టేషన్ పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. ట్యాంక్ లెవెల్ మెజర్ చేయడానికి ఇన్నర్ ట్యాంక్ ఒక లెవెల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది, అవుటర్ ట్యాంక్ ఒక లెవెల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో రెండింటి ద్వారా మనం లెవెల్స్ అయితే మానిటర్ చేస్తాం. యానలైజ్ ఏమైనా లెవెల్ పెరిగిందంటే ఇన్నర్ ట్యాంక్ అన్నం పడిపోయి బయటకు వచ్చేస్తుందని. అండ్ అమోనియా డిటెక్టర్స్ అనేవి పెట్టుకుంటాం ఎక్కడికక్కడ. డిటెక్టర్స్ ఉండడం వల్ల మనకు అమోనియా ట్యాంక్ నుండి ఏదైనా లీక్ అవుతున్నది ఈజీగా తెలుస్తుంది. అండ్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, వాక్యూమ్ రిలీఫ్ వాల్వ్, ఫ్లేర్ స్టాక్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకొక మిటిగేటివ్ సిస్టమ్ వాటర్ కర్టెన్ సిస్టమ్. అమోనియా ట్యాంక్ చుట్టూ వాటర్ కర్టెన్స్ అనేవి మనం పెట్టుకుంటాం, స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది టిపికల్ అమోనియా గ్యాస్ డిటెక్టర్. ఇక్కడ సెన్సార్ ఉంటుంది. అమోనియా గ్యాస్ డిటెక్ట్ అవగానే ఈ సెన్సార్ డిటెక్ట్ అయ్యి పీపీఎం చూపిస్తుంది. సో మన టీఎల్వి ఎంత అనుకున్నాం, 25 ppm. 25 ppm రాగానే ఇది సీరియస్ అలారం ఇస్తుంది అండ్ వాటర్ కర్టెన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేస్తుంది. సమ్ కంపెనీస్ 25 ppm దాకా వెయిట్ చేయవు, 10-15 ppmకే పెట్టేసుకుంటాయి అనమాట. సో 10-15 ppm సెన్స్ అవగానే ఆటోమేటిక్గా ఇది ట్రిగర్ అయ్యి ట్యాంక్ చుట్టూ వాటర్ స్ప్రే అనేది అవుతుంది అనమాట. ఈ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ అనమాట. ఫైర్ వాటర్ని ట్యాంక్ చుట్టూ లే చేసేస్తారు. సో దట్ ఇలా అది యాక్ట్ అవగానే ఓపెన్ అయితే వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతుంది జట్టుగా. అమోనియా ఉన్న మోస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇది వాటర్లో చాలా ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. సో స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది. మనం ఎప్పుడైతే వాటర్ కర్టెన్ స్ప్రెడ్ చేసామో అమోనియా ఇలా స్ప్రెడ్ అవుతుందో వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఆగిపోతుంది. సో ట్యాంక్ చుట్టూ, పంపుల చుట్టూ ఎక్కడైతే క్రిటికల్ వాటి చుట్టూ వాటర్ కర్టెన్స్ రెడీగా ఉంటాయి అనమాట. ఈ లైన్స్ అనేవి ఎప్పుడైతే మన సెన్సింగ్ పీపీఎం పర్టికులర్ డిటెక్టర్ యాక్ట్ అయిందంటే ట్యాంక్ దగ్గర అంటే ట్యాంక్ కర్టెన్ పడిపోద్ది, పంపుల దగ్గర యాక్ట్ అయితే పంపుల దగ్గర కర్టెన్ పడిపోద్ది. సో అలా వాటర్ కర్టెన్ అనేది యాడ్ చేస్తాం. అండ్ ఇన్ కేసు వాటర్ కర్టెన్ కూడా సరిపోతే మనకి ట్యాంక్ చుట్టూ ఫైర్ మానిటరింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇలా మన ఫైర్ మానిటరింగ్ స్టేషన్కి హోస్ కనెక్ట్ చేసుకొని ఫైర్ హైడ్రెంట్తో ఫైట్ చేయొచ్చు. అండ్ మయూరి కర్టెన్ సిస్టమ్ అని
ఇలా ఒక ప్లేట్తో ఉంటాయి, అది పెద్ద కట్టెన్ని అయితే ఈ ఫైర్ మానిటరింగ్ స్టేషన్ ద్వారా రిలీజ్ చేస్తుంది. అండ్ అమోనియాని మనం ఎలా డిటెక్ట్ చేయగలం? అమోనియా ముందు చెప్పినట్టు పంజెంట్ వాటర్ వస్తుంది మనకి. అమోనియా అనేది వాటర్తో ఈజీగా డిజాల్వ్ అవుతుంది కదా. మన కళ్ళు, ముక్కు, నోరు, చంకలు, బిరుదులు ఎక్కడైతే చెమట ఉంటుందో అది మాయిశ్చర్ కంటెంట్. ఈ మాయిశ్చర్ కంటెంట్లో అమోనియా రియాక్ట్ అయ్యి మంటను అయితే క్రియేట్ చేస్తుంది. అమోనియా చూడంగానే మన ముక్కు, కళ్ళు, నోరు మండుతాయి. అండ్ 25 ppm అమౌంట్ అంటే ఈజీగా సెన్స్ చేయగలం. ఒక రకమైన మంట, ఒక స్మెల్ వస్తుంది అనమాట. సో మనం 25 ppmకి స్మెల్ చేసి కళ్ళు మంటలు స్టార్ట్ అవుతాయి. ఇంకా పెరుగుతున్న కొద్ది ఇరిటేషన్ మొదలై చూడలేకపోవడం, అస్సలు కళ్ళు తెరవలేకపోవడం ఇలాంటివి అనేవి జరుగుతుంటాయి మోర్ ppm. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అమోనియా క్యానిస్టర్ మాస్క్ అయితే వాడచ్చు. ఇది వచ్చేసి ఈ అమోనియా క్యానిస్టర్ మాస్క్ 5000 ppm వరకు విత్ స్టాండ్ అవుతుంది ఈ క్యానిస్టర్. ఇందులో ఇది పెట్టుకొని మనం ఎస్కేప్ అవడానికి రెడీగా ఉంటుంది. 20, 30, 40 ppm వరకు ఈ మా క్యానిస్టర్ మాస్క్ అయితే తిరుగుతాం. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ఉందంటే SCBA సెట్. SCBA సెట్ మనకు తెలుసు, మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఇదైతే వేసుకొని ఈ సిలిండర్లో ఉన్న ఆక్సిజన్ మనం పీల్చుకుంటూ ఎస్కేప్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువగా ఉంది, క్లౌడ్ వచ్చేసింది, అమోనియా లిక్విడ్ స్ప్రే అయిపోతుంది, మనం ఎలాగైనా ఆపాలి అందులోకి వెళ్ళి అనుకుంటే, మనకి లిక్విడ్ ఎప్పుడైతే వచ్చిందో క్లౌడ్, పెద్ద క్లౌడ్ అయితే ఏదైతే ఫామ్ అయిపోయిందో అప్పుడు మన చంకలు, బిరుదులు అన్ని స్కిన్ మీద పడితే కోల్డ్ బర్న్స్ అయిపోతాయి అనమాట. మనం కాలితే బొబ్బులు ఎలా వస్తాయో బాగా చల్లగా ఉన్న అమోనియా పడ్డా సేమ్ బొబ్బులు వచ్చేస్తాయి, స్కిన్ అనేది బర్న్ అయిపోతుంది, కోల్డ్ బర్న్స్ అంటాం. సో అలాంటి టైంలో మనం అమోనియా ఐసోలేట్ చేయడానికి అమోనియా సూట్ అనేది వాడతాం. ఇది ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ సూట్. దీనికి క్రయోజెనిక్ గ్లౌస్ అమోనియా మీద పడ్డా కానీ ఈ లోపలికి వెళ్లకుండా బాడీని కంప్లీట్గా క్లోజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీన్ని ఆక్సిజన్ వేసుకొని ఈ సూట్స్ అయితే వేసుకొని మనం వెళ్ళి ఎక్కడైతే అమోనియా లీక్ అవుతుందో ఆ లీక్ని అరెస్ట్ చేసి క్లాంప్ అయితే తీసేసి వచ్చేస్తాం అనమాట. అండ్ సేఫ్టీ సిస్టమ్స్ వచ్చేసి మనకి చెప్పుకున్నాం కదా, ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. ట్యాంక్ ప్రెజర్స్ పెరగంగానే కంప్రెసర్ ఆన్ అవుతుంది, ట్యాంక్ వేపర్స్ సక్ చేసుకుంటుంది, లిక్విఫై చేస్తుంది, మళ్ళీ ట్యాంక్లో పడేస్తుంది. అది ఇంటర్లాక్. ట్యాంక్ ప్రెజర్ తగ్గగానే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. అండ్ అలారమ్స్ ఎక్కడికక్కడ హై లెవెల్ అలారం, లో లెవెల్ అలారం, టెంపరేచర్ హై అలారం, టెంపరేచర్ లో అలారం అనేది పెట్టుకుంటాం. ఫ్లేర్ సిస్టమ్ ఎప్పుడు ఆల్వేస్ ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి కంప్రెసర్స్ ఫెయిల్ అయినా, ఏదైనా ట్యాంక్ ప్రెజర్స్ ర్యాపిడ్గా ఇన్లెట్ పడుతున్నప్పుడు పెరుగుతున్నా మాన్యువల్గా మనం కొంత అయితే వెంట చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. అది ఫ్లేర్కి పంపించేస్తాం. అండ్ సేఫ్టీ వాల్స్ అనేది ఈ ట్యాంక్స్ అట్మాస్ఫిరిక్ స్టోరేజ్ ట్యాంక్స్ 800 mm వాటర్ కాలమ్ వరకు సస్టైన్ చేస్తాయి. 1000, 1500 mm వాటర్ కాలమ్ వచ్చేసరికి ఆ ట్యాంక్ మీద ప్రెజర్ అయితే పడి బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది 1500 అండ్ అబవ్. సో మనం ప్రీ ప్లాన్డ్గా 1050 mm వాటర్ కాలమ్కే మనం ఇందాక చెప్పుకున్న సేఫ్టీ వాల్ ఏదైతే ఉందో అది పాపప్ పై ఎక్సెస్ వేపర్ని రిలీజ్ చేసేలా ప్లాన్ అయితే చేస్తాం. వేపర్ని అట్మాస్ఫిరిక్ వదలకుండా ఫ్లేర్కి ఇచ్చేలా అయితే చూసుకోవాలి. అండ్ అమోనియా స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ అమోనియా డిటెక్టర్స్ అయితే పెడతాం. సో డిటెక్టర్ అనేది సెన్స్ అయ్యి మనకి ప్రీవిగా అలారం అయితే ఇస్తుంది. అలారం ఇచ్చి వాటర్ కట్టన్ అనేది తెలుసు. సో దట్ మనకి ఈజీగా లొకేషన్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అండ్ వాటర్ స్పేస్ ఎక్కడికక్కడ అరేంజ్ చేస్తాం. సో ఇదండి అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.